అందరికీ నమస్కారం. ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో మనం ఈరోజు పర్మిటేషన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకొని కాంబినేషన్స్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ కాంబినేషన్స్. రైట్, స్టార్ట్ చేసుకుందాం. కాంబినేషన్స్ గురించి మీకు ఇంట్రడక్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను. దేన్ని కాంబినేషన్స్, ఎక్కడ కాంబినేషన్స్ వాడతారు, ఎక్కడ పర్మిటేషన్స్ వాడతారని ఒక సింపుల్ వేలో చెప్పాలంటే మీకు కాంబినేషన్స్ ప్లస్ ఆర్డర్ ఈక్వల్ టు పర్మిటేషన్స్ ఇట్లా అనొచ్చు. మనం పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మధ్య రిలేషన్ చెప్పాలి, ఒక్కటే ఒక వర్డ్లో చెప్పాలి అని ఎవరైనా మనం పర్మిటేషన్స్ కాంబినేషన్ చాప్టర్ చదువుతున్నాం, చాప్టర్ అంతా చదివావు కదా, పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి మధ్య ఏంటి సంబంధం అని అడిగితే ఇక ఒక్కటే ఒక లైన్లో ఇట్లా చెప్పచ్చు. కాంబినేషన్స్కి ఆర్డర్ కూడా జత చేరితే దే ఆర్ కాల్డ్ పర్మిటేషన్స్. కాంబినేషన్స్లో ఓన్లీ మనం సెలక్షన్స్ని మాత్రమే తీసుకుంటాం. సెలక్షన్ అంటే సెలక్షను ప్లస్ ఆర్డరు రెండు ఉండేది పర్మిటేషన్స్ అనమాట. మనం ఆల్రెడీ ఈ పెద్దదే టాపికే చదువుకొని వచ్చాం. మనం ఇప్పటిదాకా పర్మిటేషన్స్ చదివాము. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా మనం ఇప్పటివరకు కాంబినేషన్స్ని కూడా చదివాము. పర్మిటేషన్స్లో కాంబినేషన్స్ ఉన్నాయి అంటే మనం కాంబినేషన్స్ డిస్కస్ చేసాం, కానీ కాంబినేషన్ వరకే ఆగకుండా కాంబినేషన్తో పాటు ఆర్డర్ని మిక్స్ చేసి చదివాం ఇప్పటిదాకా. వాటి మనం పర్మిటేషన్స్ అన్నాం. ఇప్పుడు మనము ఓన్లీ కాంబినేషన్సే అంటే ఓన్లీ సెలక్షన్ వరకు మాత్రమే లిమిట్ అయ్యే కేసెస్ని డిస్కస్ చేస్తాం. సెలక్షన్స్ పాటు మనకి లిమిట్ అయ్యే కేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. ఉదాహరణకి మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఎగ్జామ్లో బోర్డ్ ఎగ్జామ్లో ఒక ప్రాబ్లము వస్తుంది అని మీకు తెలిసిందే. ప్రాబ్లం చూడగానే అది పర్మిటేషన్కి సంబంధించిందా కాంబినేషన్స్కి సంబంధించిందా అని జడ్జి చేసుకోవాల్సింది ఎవరు? ఎగ్జామ్ రాసే వ్యక్తి. మన జనరల్గా ముందున్న అనుకోండి అడిగి రాసు అదే ఇది ఇందులో ఏం ఫార్ములా అట్లా కాదు. మనకు ఆ క్వశ్చన్ చూశాక ఇది కాంబినేషన్స్ అది సంబంధించిన క్వశ్చను, లేదు ఇది పర్మిటేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అని మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మీరు దానికి ఏం ఫార్ములాలు అప్లై చేస్తారు? అది ఎట్లా అర్థమవుతుంది? మరి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్లో సెలక్షన్ మాత్రమే ఇంపార్టెన్స్ ఉందా, సెలక్షన్ ప్లస్ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉందా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను చూపిస్తాను. ఇప్పుడు మా క్లాస్లో నేను 10th క్లాస్ చదువుతున్నాను అనుకుందాం. మా క్లాస్లో ఒక 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారండి. 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. రైట్, 30 మెంబర్స్ బాయ్స్ మా క్లాస్లో ఉన్నారు. మా క్లాసు 10th క్లాసు ఏ సెక్షను, పక్కన 10th క్లాస్ బి సెక్షన్. 10th క్లాస్ ఏ సెక్షన్కి 10th క్లాస్ బి సెక్షన్కి ఒక రోజు క్రికెట్ మ్యాచ్ పడింది. క్రికెట్ మ్యాచ్ పెడదాం అనుకుంటున్నాం. మా క్లాస్కి ఈ సెక్షన్ ఆ సెక్షన్ మధ్య మ్యాచ్ పెడతాం. ఇప్పుడు మా సెక్షన్లో 30 మంది ఉంటే క్రికెట్ 30 మంది వచ్చి ఆడరు కదా. 30 మంది నుంచి మనం ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 11 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. 11 మెంబర్స్ని మాత్రమే నేను నా సెక్షన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 11 మెంబర్స్ని పిలుస్తాను రమ్మని. 11 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని వచ్చి నాతో పాటు, నేను ఉండాలిగా సెలెక్ట్ చేసి, అసలు నేను కెప్టెన్ అనుకున్నా ఏదో అనుకోండి, ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటా. నా 10 మెంబర్స్తో నాతో కలుపుకొని 11 మెంబర్స్ నిలబడ్డాం. అయిపోయింది, సెలెక్షన్ అయిపోయింది. ఇక్కడ సెలక్షన్ వరకు మాత్రమే ప్రయారిటీ ఉంది. ఇక్కడ ఆర్డర్ ఏమైనా ఉందా అంటే నేను ఫస్ట్ వీడిని పిలిచాను, నెక్స్ట్ వీడిని పిలిచాను, లాస్ట్ వాడేవాడిని పిలిచాను. లాస్ట్ పిలిచినోడైనా ఫస్ట్ పిలిచినోడైనా వీళ్ళందరూ టీంలో ఉన్నవాళ్ళే కదా, టీంలో మెంబర్స్ అయ్యారు కదా. లేకపోతే నేను ఫస్ట్ పిలిచినోడు అక్కడ ఫస్ట్ నిలబడ్డాడు, నేను లాస్ట్ పిలిచినోడు ఇక్కడ లాస్ట్ నిలబడ్డాడు. లేదు మీ ఇద్దరం ప్లేసులు మార్చుకుంటా ఉన్నారు, వాళ్ళు ప్లేసులు మార్చారు. వాళ్ళిద్దరు ఇక్కడోడు అక్కడికి పోయి అక్కడోడు ఇక్కడ పోతే నా టీం ఏమైనా మారిందా? ఇక్కడ నిలబడ్డాడు, కాసేపు ఇక్కడ నిలబడ్డాడు, కాసేపు వచ్చి మరి వాడు వచ్చి ఇటు నిలబడ్డాడు, నా టీం ఏమైనా మారిందా? మారలేదు. అంటే ఆర్డరు వాళ్ళు ప్లేసులు మారినంత మాత్రాన నాలో ఏం చేంజ్ లేదు. ఎందుకు? ఇక్కడ ఆర్డర్కి ఇంపార్టెన్స్ లేదు అసలు. సెలక్షనే 11 మంది, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసావు? ఇగో వీళ్ళని సెలెక్ట్ చేశాను, అయిపోయింది. ఆర్డర్కి కూడా ఇంపార్టెన్స్ ఉండేది మనం గమనించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకే ఇక్కడ మనం కాంబినేషన్స్ వాడాలి, ఇలాంటి కేసెస్లో కాంబినేషన్స్ వాడాలి. మరి ఇప్పుడు మీకు చూడండి 2, 1, 5, 3 ఈ 4 నెంబర్లను ఉపయోగించి మీరు ఫ్రాక్షన్స్ తయారు చేయండి అని నేను అన్నాను అనుకోండి. మీ ఇష్టం వచ్చిన ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ డినామినేటర్ ఉండాలి. మీ ఇష్టం వచ్చిన ఫ్రాక్షన్స్ తయారు చేయండి అంటే మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్
2ని 1ని సెలెక్ట్ చేసుకొని 2 లేకపోతే 2ని 5ని సెలెక్ట్ చేసుకుంటారు. 2ని 5ని సెలెక్ట్ చేసుకొని 2/5 అని ఒక ఫ్రాక్షన్ రాశారు. అదే 2ని అదే 5ని తీసుకొని 5/2 అని ఇంకో ఫ్రాక్షన్ రాస్తారు. అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ఆర్డర్ కూడా ఇంపార్టెంటే కదా. ఈ ఆర్డర్లో పెడితే ఇదొక ఫ్రాక్షను, ఈ ఆర్డర్లో పెడితే ఇదొక ఫ్రాక్షన్. అంటే వీటి ప్లేసులు మారితే ఫ్రాక్షన్ మారిపోయింది. అంటే ఇక్కడ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టా లేనట్టా? ఉంది. అంటే ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు? సెలక్షన్కి ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ సెలక్షన్కి ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళని ఎలా అరేంజ్ చేసావు? ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ మనం వాడిన కాన్సెప్ట్ ఏంటన్నట్టు? పర్మిటేషన్స్. ఇది మినిమం కామన్ సెన్స్ మనందరికీ ఉండాలి. బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ కష్టాలు రావు. ఎందుకంటే మనకి ఎటు తిరిగి ఆ టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రాక్టీస్ చేసి ఉన్న వాళ్ళకి క్వశ్చన్స్ చూడగానే అబ్బాయి రా ఇది 5Cలో నుంచి వచ్చిందిరా క్వశ్చన్, అరే ఇది 5Dలోంచి వచ్చిందిరా, ఇది 5Eలోంచి వచ్చిందని టక్కన నోటెడ్ అయ్యి ఉండవు కొంతమందికి ఉంటాయి. అట్లా వాళ్ళు అది పర్మిటేషన్ కాంబినేషన్ చెప్తారు, కాన్సెప్ట్ కాదు. ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటారు ఏ ఎక్సర్సైజ్లో అని, అట్లా కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు. బట్ అది ఎక్కడ వరకు లిమిటెడ్ అంటే ఆ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు పనికి వస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇక్కడ సెలక్షనేనా, ఇక్కడ సెలక్షన్ ప్లస్ ఆర్డర్ ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని అక్కడ ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి. కాంబినేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాలు, పర్మిటేషన్స్ ఫార్ములాకి దానికి ఎట్లా రిలేట్ అయ్యింది డిస్కస్ చేద్దాం. సో కాంబినేషన్ ఫార్ములాలు మనం జనరల్గా NCR, కాంబినేషన్స్లో మనం బాగా ఎక్కువగా వాడే ఫార్ములా NCR. అంటే n డిస్సిమిలర్ థింగ్స్ నుంచి n డిస్సిమిలర్ థింగ్స్ నుంచి R థింగ్స్ని సెలెక్ట్ చేయడానికి, సెలక్షన్ R థింగ్స్ని ఓన్లీ సెలెక్షన్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి? NCR నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. n డిసిమిలర్ థింగ్స్ నుంచి ఇందా చెప్పాను కదా, 30 మంది మా క్లాస్లో ఉంటే 11 మందిని నేను సెలెక్ట్ చేయాలి. నా టీం 11 మంది ఉండాలి కాబట్టి సో దాన్ని నేను ఇప్పుడు ఏమని రాయాలి? 30C11 సెలెక్షన్ అంటున్నాం కదా, ఓన్లీ R థింగ్స్ సెలెక్షన్. మనం పర్మిటేషన్స్లో ఏమన్నాము? n డిసిమిలర్ థింగ్స్ నుంచి R థింగ్స్, సెలెక్షన్ ఆఫ్ R థింగ్స్, సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ R థింగ్స్, సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ R థింగ్స్. ఇక్కడ n డిసిమిలర్ థింగ్స్ నుంచి R థింగ్స్ని సెలెక్ట్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్? 30C11. సో దట్ ఈస్ NCR ఇన్ జనరల్లీ. NCR రైట్. NCR ఫార్ములా చూద్దాం ఇప్పుడు మనం. NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ into r factorial. This is the formula of NCR. NCRని మనం జనరల్గా రకరకాలుగా రాస్తుంటామండి. NCRని ఇట్లా కూడా రాస్తారు చాలామంది. ఇది కూడా NCR ఒక రకమైన నోటేషన్. NCR నోటేషన్ ఇలా కూడా ఉంటుంది మనకి చాలా సందర్భాల్లో, ఇలా కూడా రాస్తుంటారు. n, r ఇలా రాస్తారు, NCR అలా రాస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం NCR అంటే ఇలానే రిప్రజెంట్ చేస్తాం. రైట్, ఓకే. NCR ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. గుర్తుపెట్టుకున్నారా మీరు? NPR ఫార్ములా గుర్తుంది కదా మీకు? NPR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది ఆల్రెడీ మనం చేస్తూ వచ్చాం. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏముంది? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇక్కడ కూడా ఉంది, ఇంటూ r ఫ్యాక్టోరియల్. రైట్. ఈ ఫార్ములా అసలు ఎట్లా తయారైంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములా అసలు ఎలా తయారైంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? NPR ఫార్ములా ఆల్రెడీ తెలిసింది కదా. రైట్. దీన్ని అర్థం చేసుకోవడం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఒక 3 లెటర్స్ తీసుకుంటానండి, ABC. ఈ 3 లెటర్స్ నుంచి ABCDN, ABCD. ఈ 3 లెటర్ల నుంచి నేను ఏవైనా ఈ 4 లెటర్స్ నుంచి ఏవైనా 3 లెటర్లను సెలెక్ట్ చేసి, మంచిగానండి, ఏవైనా 3 లెటర్లను సెలెక్ట్ చేసి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేయాలి. డిఫరెంట్ అంటే 3 లెటర్ వర్డ్ తయారు చేయాలి. ఒక వర్డ్ తయారు చేయాలి, ఆ వర్డ్లో 3 లెటర్స్ ఉంటాయి. హౌ మెనీ డిఫరెంట్ 3 లెటర్ వర్డ్స్ యూ కెన్ ప్రిపేర్? ఎన్ని డిఫరెంట్ 3 లెటర్ వర్డ్స్ తయారు చేయొచ్చు మనం? అంటే ఇప్పుడు ఇక్కడ మనం కాంబినేషన్స్ వాడాలన్నట్లా, పర్మిటేషన్స్ వాడాలన్నట్లా? నేనేం అడిగాను? మనకు కావాల్సింది ఏంటి?
3 లెటర్ వర్డ్స్ కావాలి. 3 లెటర్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 3 లెటర్ వర్డ్స్ ఏబిసి తీసుకున్నారనుకోండి, ఇది ఒక 3 లెటర్ వర్డ్. దీన్ని తిప్పి రాయండి సిబిఏ, ఇది కూడా ఒక 3 లెటర్ వర్డే కదా, డిఫరెంటే కదా, అది వేరు ఇది వేరే కదా, ఏబిసి వేరు సిబిఏ వేరే కదా. మనం సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ ఏబిసినే, ఇక్కడ కూడా ఏబిసినే, కానీ దీని అరేంజ్మెంట్ వేరు, దీని అరేంజ్మెంట్ వేరు. అంటే ఇక్కడ మనకి సెలెక్షను ఇంపార్టెంటే, అరేంజ్మెంటు ఇంపార్టెంటే. అంటే ఇక్కడ మనం వాడుతున్న కాన్సెప్ట్ పర్మిటేషన్స్. ఎన్ని డిఫరెంట్ 3 లెటర్ వర్డ్స్ మొత్తం తయారు చేయొచ్చు చెప్పండి ఈ 4 లెటర్స్ని ఉపయోగించి. మొత్తం ఎన్ని రకాల లెటర్స్ తయారు చేయొచ్చు మనం ఇక్కడ రాద్దామండి, ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే ముందు సెలెక్షన్ విడివిడిగా చూపిస్తాను. ఫస్ట్ నేను ఎవరిని ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏబిసి అనే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ముగ్గురితో ఇప్పుడు చెప్పండి మనం ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేయొచ్చు, డిఫరెంట్ వర్డ్స్. ఏబిసి, ఇది కామా సెలెక్షన్, ఓన్లీ ముగ్గురిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నా. ఇప్పుడు వాళ్ళతో వర్డ్స్ తయారు చేస్తున్నాయి. ఏబిసి, ఏసిబి, ఏ స్టార్టింగ్లో ఉండేటట్టు 2 వర్డ్స్ అయిపోయినాయి. బితో అయితే బిఏసి, బిసిఏ, సితో అయితే సిఏబి, సిబిఏ. ఎన్నైనాయి? 1 2 3 4 5 6. ఒక సెలెక్షను, మంచిగానండి, ఇది ఒక సెలెక్షను, ఇవి 6 అరేంజ్మెంట్స్. ఒక సెలెక్షన్లో ఎన్ని డిఫరెంట్ అరేంజ్మెంట్స్ వచ్చినాయి? 6 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఈ ఒక్క సెలెక్షన్కి ఇన్ని రకాలు. సెలెక్షన్ మారుద్దాం. ఇప్పుడు ఏబిసి కాకుండా ఇంకో సెలెక్షన్ ఎవరిని చేయొచ్చు మనం? బీసీడీ తీసుకోవచ్చు కదా. ఇది సెలెక్షన్ నెంబర్ 2. మంచిగానండి, ఇది సెలెక్షన్ నెంబర్ 1. ఈ సెలెక్షన్ 1లో 6 డిఫరెంట్ అరేంజ్మెంట్స్. ఇది సెలెక్షన్ నెంబర్ 2, ఇది 1 ఇది 2. దీంట్లో ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు? సేమ్ ఇది చేసినట్టే దీన్ని కూడా బీసీడీ, బీడీసీ. డితో అయితే డిసిబి, డిబిసి. సితో అయితే సిబిడి, సిడిబి. మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 6 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ వచ్చినాయి. ఇది సెలెక్షన్ నెంబర్ 2. ఇంకొక సెలెక్షన్ చెప్పండి, మనం ఇంకొక సెలెక్షన్ ఏం చేయొచ్చు? ఏబిసిని సెలెక్ట్ చేసుకున్నాం, బీసీడీని సెలెక్ట్ చేసుకున్నాం, ఏబిడిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది వేరేదే కదా, ఏబిడి ఇప్పటివరకు రాలే కదా ఈ సెలెక్షన్. ఏబిడి సెలెక్షన్ రాలేదు, ఇది వేరే సెలెక్షన్. దీనికి కూడా మనకి 6 వస్తాయి. ఇంకో సెలెక్షన్ చేయొచ్చేమో చూడండి, ఏసిడి, ఏసిడి, ఏబిడి, ఏసిడి. సో మొత్తము 4 రకాల సెలెక్షన్స్ జరిగినాయి. 4 రకాల సెలెక్షన్ జరిగినాయి. ఒక్కొక్క సెలెక్షన్లో 6 రకాల డిఫరెంట్ అరేంజ్మెంట్స్ జరిగినాయి. ఇప్పుడు చెప్పండి టోటల్ 3 లెటర్ వర్డ్స్ ఎన్ని అంటే మనం ఎవరిని లెక్క పెట్టాలి? ఇవి 6 ప్లస్ ఇవి 6 ప్లస్ ఇవి 6 ప్లస్ ఇవి 6, మొత్తం 24 వర్డ్స్ వస్తాయి కదా. 6 6 12, ఇక్కడ ఒక 6 18, ఇక్కడ ఒక 6 24, మొత్తం 24 వర్డ్స్ వస్తాయి. అంటే 24 పర్మిటేషన్స్ అన్నమాట ఇవన్నీ. మరి ఇప్పుడు కాంబినేషన్స్ అడిగితే 3 లెటర్లని సెలెక్ట్ చేసుకోండి అన్నాడండి. 3 లెటర్ వర్డ్స్ తయారు చేయండి అని అనలేదు. 3 లెటర్ వర్డ్స్ని తయారు చేయండి అనలేదు. నీకు 4 లెటర్స్ ఇచ్చాను, ఏబిసిడి అనే 4 లెటర్స్ ఇచ్చాను, ఎవరినైనా ముగ్గురిని తీసుకో, ఆ నలుగురిలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకో అంటే మీరు ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు చెప్పండి. సెలెక్షన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? 3 లెటర్ల సెలెక్షన్ ఎన్ని రకాలు జరుగుతుంది? 1 2 3 4. సో సెలెక్షన్ ఎన్ని రకాలు జరుగుతుంది? 4 వేస్లో జరుగుతుంది. పర్మిటేషన్స్ ఎన్ని రకాలు జరిగినాయి? 24 వేస్లో జరిగినాయి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం లింక్ చేద్దాం. మంచిగానండి, చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి, లింక్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ నేను రాసిన చూడండి. ఇక్కడ టోటల్ కాంబినేషన్స్ ఇంటూ చూడండి, కాంబినేషన్స్ ఇంటూ ఒక్కొక్క కాంబినేషన్లో ఎన్ని అరేంజ్మెంట్స్? 6 అరేంజ్మెంట్స్. దట్ ఈక్వల్స్ టు పర్మిటేషన్స్. అవునా? ఇట్లా అయిందా? ఇప్పుడు ఈ రిలేషన్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను రాసింది కరెక్ట్ కాదు. టోటల్ కాంబినేషన్స్, మనం ఎన్ని కాంబినేషన్స్ చేసామో అన్ని కాంబినేషన్స్. ఇక్కడ 4 కాంబినేషన్స్ బదులు ఇక్కడ ఏం రాస్తాం? యాక్చువల్గా నెంబర్ రాయాలంటే రాయచ్చు, ఇక్కడ 4 రాయాలి. కాంబినేషన్స్ 4 కదా. సో
ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో అన్ని కాంబినేషన్స్ ఇంటూ 6 ఏంటి, ఒక కాంబినేషన్లో ఎన్ని అరేంజ్మెంట్స్. 6 ఈజ్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. అవునా? ఎందుకు 3 ఫ్యాక్టోరియల్? ఇక్కడ 3 లెటర్ వర్డ్స్తో 3 లెటర్స్తో మనం తయారు చేయగలిగినన్ని డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఎన్ని? 3 లెటర్స్తో 3 ఫ్యాక్టోరియలే కదా. 3 లెటర్స్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తారు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో 4 కాంబినేషన్స్, టోటల్ కాంబినేషన్స్ ఇంటూ ఈచ్ కాంబినేషన్లో అరేంజ్మెంట్స్ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు వీ విల్ గెట్ టోటల్ పర్మిటేషన్స్. దెన్ టెల్ మీ వాట్ యూ రైట్. If you want only combinations, the total combinations is equal to permutations by 3 factorial. Combinations ఫార్ములా వచ్చేసింది ఇప్పుడు మనకి. టోటల్ పర్మిటేషన్స్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇది మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే ఇప్పుడు దీన్ని నేను జనరలైజ్ చేస్తాను. ఏబిసిడి కదండి, నేను జనరల్గా నెంబర్స్ తీసుకున్నాను. 2 3 7 6 8 9. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. నాకు 3 డిజిట్ నెంబర్ కావాలి. 3 డిజిట్ నెంబర్. ఎన్ని 3 డిజిట్ నెంబర్లు తయారు చేయొచ్చు నేను అంటే ఏంటి అన్నట్టు పర్మిటేషన్స్ అడిగినట్టు. ఫస్ట్ మనం ఏం చేయాలి? కాంబినేషన్స్ తీసుకోవాలి. అసలు 3 డిజిట్లు ఏవేవి తీసుకుందాం? 2 3 7 తీసుకుంటారు ఒక కాంబినేషన్. ఇది ఈ కాంబినేషన్లో ఎన్ని తయారైతే 3 డిజిట్ వర్డ్స్? ఈ 3 డిజిట్స్తో ఇప్పుడు ఈ 2 3 7 అని ఇది ఒక సెలెక్షన్. దీంతో ఎన్ని రకాల వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్. తర్వాత ఇంకొక సెలెక్షన్ ఏం సెలెక్ట్ చేయొచ్చు? 2 3 7 లాగా 376 అనే కాంబినేషన్తో మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇదొక సెలెక్షను, దీంట్లో ఇన్ని అరేంజ్మెంట్స్. ఇదొక సెలెక్షను, దీంట్లో ఇన్ని అరేంజ్మెంట్స్. అట్లా మనం ఎన్ని కాంబినేషన్స్ చేస్తామో మనకు తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు మనకు తెలియదు అనుకుందాం. సో ఇక్కడ మనకి ఇవన్నీ చేస్తామో తెలియదు. బట్ ఈచ్ కాంబినేషన్ మాత్రం ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి? 3 ఫ్యాక్టోరియలే ఉంటాయి. ఈచ్ కాంబినేషన్కి అయితే 3 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. కానీ కాంబినేషన్స్ ఎన్నో మనకి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫార్ములా ఎట్లా తయారు చేస్తామంటే ఇక్కడ కాంబినేషన్స్ తెలియదు కదా, మనం టోటల్ కాంబినేషన్స్ 2 3 7 3 7 6 లాగా మనం ఎతకటం కష్టం కదా. సో మనం ఈ కాంబినేషన్స్ ఎన్నో తెలియదు కాబట్టి మనం కాంబినేషన్సే అందాం. కాంబినేషన్స్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఈచ్ కాంబినేషన్లో 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు పర్మిటేషన్ కదా. ప్రతి కాంబినేషన్ని దాని 3 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేస్తే, దాని అరేంజ్మెంట్స్తో ఇంటూ చేస్తే వచ్చేది ఏంటిది? పర్మిటేషన్స్ కదా. సో అప్పుడు మనకి కాంబినేషన్స్ తెలియాలంటే ఏంటి ఫార్ములా? కాంబినేషన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పర్మిటేషన్స్ బై 3 ఫ్యాక్టోరియల్. టోటల్ పర్మిటేషన్స్కి ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకొని వచ్చాం కాబట్టి చెప్పచ్చు. టోటల్ పర్మిటేషన్స్ ఎన్ని రాయొచ్చు చెప్పండి? 1 2 3 4 5 6 డిజిట్ల నుంచి 3 డిజిట్లతో ఎన్ని పర్మిటేషన్స్ రాయొచ్చు? 6p3 పర్మిటేషన్స్. ఇవి టోటల్ పర్మిటేషన్. టోటల్ 6 డిజిట్స్ నుంచి 3 డిజిట్స్తో మనం రాసే నెంబర్స్. సో టోటల్ పర్మిటేషన్ 6p3 బై 3 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే అన్ని కాంబినేషన్స్. సో ఇన్ని కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలంటే ఇది ఫార్ములా. టోటల్ పర్మిటేషన్స్ని ఈచ్ కాంబినేషన్లో ఎంత అరేంజ్మెంట్ ఉంటుందో దాంతో డివైడ్ చేస్తే వచ్చేది కాంబినేషన్స్. ఇప్పుడు మనం ఫార్ములాని తయారు చేద్దామా, జనరలైజ్ చేద్దామా ఈ ఫార్ములాని? ఇప్పుడు ఇట్లా ఇన్ని డిజిట్స్ ఏబిసిలు కాకుండా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ A1 A2 సో ఆన్ AN అబ్జర్వేషన్స్ ఉన్నాయి, N థింగ్స్ ఉన్నాయి, N డిస్సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? N ఉన్నాయి. ఇందులోంచి మీరు R థింగ్స్ని సెలెక్ట్ చేయాలి. R థింగ్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? పర్మిటేట్ చేయమని అర్థం. సో N థింగ్స్ నుంచి R థింగ్స్తో మీరు ఎన్ని పర్మిటేషన్స్ రాయగలుగుతారు? NPR పర్మిటేషన్స్ రాయగలుగుతారు. అంతే కదా. NPR పర్మిటేషన్స్ ఎట్లా రాస్తాం? యాక్చువల్గా R థింగ్స్ ఒక్కొక్క కాంబినేషన్ 1 ఇది ఒక కాంబినేషన్. R థింగ్స్ అంటే
A1 A2 ఆర్ అంటే మనకు తెలియదు కదండి, నెంబర్ ఎంతో తెలియదు కదా. ఒక 5 అనుకోండి, R5 అనుకోండి, ఇందులో ఒక 5 అబ్జర్వేషన్స్ తీసుకోమని అర్థం. ఎవరో ఒక 5గురితో ఒక కాంబినేషన్, ఈ 5గురు కాకుండా వేరే 5గురితో ఇంకొక కాంబినేషన్, ఇది కాంబినేషన్ నెంబర్ 2. అట్లా ఎన్ని కాంబినేషన్స్ చేస్తామో మనకి తెలియదు. ఇప్పుడు ఈ కాంబినేషన్సే కదా కావాల్సింది, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. వీ నీడ్ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. మనకి ఎన్ని కాంబినేషన్స్ చేస్తామో తెలియదు ఇన్ని అబ్జర్వేషన్లతో. కానీ ఒక్కొక్క కాంబినేషన్లో ఎన్ని అరేంజ్మెంట్లు ఉంటాయో తెలుసు. ఎన్ని అరేంజ్మెంట్లు ఉంటాయి? ఆర్ ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎందుకు చెప్పండి? ఒక్కొక్క కాంబినేషన్లో ఎన్ని థింగ్స్ మనం తీసుకుంటుంది? ఆర్ థింగ్స్ తీసుకుంటున్నాం. ఇందులో ఆర్ థింగ్స్ ఉంటాయి, ఇందులో ఆర్ థింగ్స్ ఉంటాయి. సో ఈచ్ కాంబినేషన్లో ఆర్ థింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలుగుతాం? ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయగలుగుతాం. సో కాంబినేషన్స్ మాత్రం ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. సో మనకు ఫార్ములా ఏంటి తెలిసింది? టోటల్ కాంబినేషన్స్ ఇంటూ ఈచ్ కాంబినేషన్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు పర్మిటేషన్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ కాంబినేషన్స్ వీ డోంట్ నో, కాంబినేషన్స్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు టోటల్ పర్మిటేషన్స్ ఎన్పిఆర్. అప్పుడు కాంబినేషన్స్ ఫార్ములా ఏమవుతుంది? కాంబినేషన్స్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్స్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఎన్సిఆర్. టోటల్ కాంబినేషన్స్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఎన్సిఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎన్సిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఫ్యాక్టోరియల్త్ పార్ట్ ఆఫ్ ఎన్పిఆర్. ఎన్పిఆర్లో ఆర్ ఫ్యాక్టోరియల్త్ పార్ట్ అనమాట. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములానే కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్పిఆర్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసింది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై కింద మళ్ళీ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ బై 1, ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో ఫైనల్గా ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇట్లా వచ్చింది ఈ ఫార్ములా. ఎన్సిఆర్ ఫార్ములా ఇలా వచ్చింది. ఎన్సిఆర్ ఫార్ములా ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్పిఆర్లో ఆర్ ఫ్యాక్టోరియల్త్ పార్ట్ ఎన్సిఆర్. పర్మిటేషన్లో ఇంత భాగం అనమాట కాంబినేషన్స్ అనేది. ఓకేనా? ఇప్పుడు దీంట్కి సంబంధించిన చిన్న చిన్న ట్రిక్కీ ఫార్ములాస్ చూద్దాం మనం. సో ఎన్సిఆర్ ఫార్ములా ఇప్పుడు మనం చూసామండి. ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. రైట్, ఇది ఓకే. మనకు దాదాపుగా ఎన్సిఆర్ వాల్యూని మనం ఇంత అప్లై చేసి రాయము, డైరెక్ట్ రాస్తాం. మీకు గుర్తుందా, నేను పర్మిటేషన్స్లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 7p2 అంటే యాక్చువల్గా రాయాల్సింది ఏంటి? 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అని రాసి సింప్లిఫై చేస్తాం మనం. ఇలా కాకుండా మీకు డైరెక్ట్గా మాట చెప్పాను, గుర్తుందా? 7p2 చూడగానే మనం డైరెక్ట్గా రాయాలి. ఎలా రాయాలి? 7ని 2 స్టెప్స్ తగ్గించాలి. అంటే 7 into 6 అంతే, కథం. ఇక 7 6 42 చూసి చెప్పచ్చు. 7p2కి షార్ట్ ఫామ్. 7p2కి ఈ ఫార్ములా అంతా అప్లై చేయక్కర్లేదు. అప్లై చేస్తే వచ్చేదే ఇది యాక్చువల్గా. అంటే ఇక్కడ 7 - 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ కదా. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇందులో కూడా 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అట్లా సరే. ఇప్పుడు 8p3 ఉందనుకోండి, ఏం రాస్తారు? డైరెక్ట్గా 8p3 కనపడగానే 8ని 3 స్టెప్స్ తగ్గిస్తారు. 8 into 7 into 6. ఇట్లా మనం పర్మిటేషన్లో ఎలాగైతే షార్ట్కట్లో రాసామో కాంబినేషన్లో కూడా ఇప్పుడు చూడండి, 7c2 అని కనిపించింది అనుకోండి, దీనికి షార్ట్కట్ ఫామ్ ఎలా రాయాలంటే, యాక్చువల్ ఫార్ములా అయితే ఒకసారి ఫార్ములా రాద్దాం. 7 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ అంటే 7 - 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, దాన్ని సింప్లిఫై చేస్తాం. క్యాన్సిల్ అయితే మిగిలిన ఆన్సర్ రాస్తాం. ఇదంతా కాకుండా 7c2ని డైరెక్ట్ రాదు, లేకపోతే నేను ఒక మాట రాస్తాను. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 into 6 into 5 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, స్ప్లిట్ చేసి. కింద 5 ఫ్యాక్టోరియల్ అలా వచ్చండి, 2 ఫ్యాక్టోరియల్ అలా వచ్చండి, 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. సో 7 into 6 by 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. ఇది మీకు ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తుంది. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మధ్యలో స్టెప్స్ రాయకండి, ఇది చూడగానే ఇది రాయండి. ఇప్పటి నుంచి ఎట్లా రాయాలి, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 7c2 అనగానే 7ని 2 స్టెప్స్ తగ్గించండి. ఇక్కడ లాగానే 7ని 2 స్టెప్స్ తక్కువ రాయండి. ఇక్కడ కూడా 7ని 2 స్టెప్స్ తక్కువ రాయండి. 7 into 6 బై ఇక్కడున్న 2కి కూడా ఫ్యాక్టోరియల్ రాయాలి. కాకపోతే అదే ఇక్కడికి అక్కడికి తేడా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం.
8C3 ఉంది. ఏం రాస్తారు దీనికి? ఇక్కడ కూడా రాసాం కదా 8P3 రాసాం. 8P3 అంటే ఏం రాసాం? 3 స్టెప్స్ తగ్గించి రాసాం. ఇక్కడ కూడా 8ని మూడు స్టెప్స్ తగ్గించాలి. 8 × 7 × 6 తగ్గించాం. కానీ ఇక్కడ అడిషనల్గా ఇంకోటి రాసేది ఏంటంటే కింద ఉన్న దాని ఫ్యాక్టోరియల్ రాయాలి. 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ రాయాలి. 3 × 2 × 1 ఇది. సో ఎన్సీఆర్కి సంబంధించిన మెయిన్ బేసిక్ ఫార్ములా ఇది. బేసిక్ ఫార్ములా. కొన్ని స్పెసిఫిక్ ఫార్ములాలు చెప్తా ఇప్పుడు నేను. స్పెషల్ ఫార్ములాలు ఏంటంటే ఫస్ట్ది NC0 ఆర్ NCN బోత్ ఆర్ ఈక్వల్ టు 1. పెట్టుకోండి, NC0 NCN బోత్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి. 5C0 దట్ ఈస్ 5, దట్ ఈస్ 1. 5C0 is 1, 6C0 1, 10C0 1 ఏదైనా, లేకపోతే 5C5 ఆల్సో 1. ఇది. రెండోది NC1 లేదా NCN-1 అంటే ఒకటి తక్కువ ఉంటాయి. n కన్నా ఇది ఒకటి తక్కువ, లేకపోతే అది ఒకటే అయినప్పుడు ఈ n ఆన్సర్గా వస్తుంది. దీన్ని చూద్దాం. అంటే 5C1 ఆన్సర్ ఏంటి చెప్పండి ఇప్పుడు? 5C1 5, 10C1 10. ఇక్కడ 1 ఉన్నప్పుడు 5 ఆన్సర్. అంటే వీటికి మీరు ఇది అప్లై చేసుకుంటే అది వస్తుంది, డైరెక్ట్గా వస్తుంది. కొన్నిటికి మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. 0 ఉన్నదానికి 1 ఉన్నదానికి గుర్తుపెట్టుకోవాలి. అండ్ 5C1 లాగానే 5C4 కూడా 5. ఇది NCN-1. 5C4 4 అంటే 5 కన్నా ఒకటి తక్కువ కదా, n కన్నా ఒకటి తక్కువ కదా, N-1. అలాగనే 10C1 10 అయినట్టే 10C9 కూడా 10 అవుతుంది. ఓకేనా? ఇది ఒక బేసిక్ ఫార్ములా. ఇక మూడో బేసిక్ ఫార్ములా ఏంటంటే NCM ఈక్వల్ టు NCP రాద్దాం, PQ రాద్దాం. NCP ఈక్వల్ టు NCQ అని కనుక మనకి ఈక్వల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ NCP ఈజ్ ఈక్వల్ టు NCQ then N is equal to P plus Q. N equal to P plus Q or వీళ్ళిద్దరన్నా ఈక్వల్, P ఈక్వల్ టు Q. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది మీకు. రెండు కాంబినేషన్ టర్మ్స్ ఇవి ఈక్వల్ అయితే ఇదన్నా కావాలి, ఇదన్నా కావాలి. సింపుల్. ఓకేనా? మీకు నేను ఒకటి ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడే. మనం వచ్చిన ప్రాబ్లం చూడండి. 10CX ఈక్వల్ టు 10CX ప్లస్ 3. 10CX ఈజ్ ఈక్వల్ టు 10CX ప్లస్ 3. X ప్లస్ 4 అన్నాం. X ప్లస్ 4 అన్నా కూడా అది తప్పు అవుతుంది. ఓకే, ఓకే రాద్దాం, ప్రూవ్ చేయొచ్చు. 10CX ఈజ్ ఈక్వల్ టు 10CX ప్లస్ 4. సో చెప్పండి ఇప్పుడు ఏం జరగాలి ఈ రెండిట్లో? N ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ Q అన్న అవ్వాలి, లేదా P ఈజ్ ఈక్వల్ టు Q అన్న అవ్వాలి. ఇది PQలు అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అన్నా అవుతుంది, అంటే X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 4 అన్నా అవ్వాలి, ఆర్ ఈక్వల్ అన్నా అవ్వాలి, ఆర్ వీటి సమ్ P ప్లస్ Q వీటి రెండింటి సమ్ము 10 కన్నా ఈక్వల్ కావాలంటే X ప్లస్ 4 ఈక్వల్ టు 10. ఇది ఇంపాసిబుల్. X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 4 అవ్వదు కదా, ఈక్వల్ అవ్వదు కదా. X క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ నాట్, ఇట్ ఈస్ మీనింగ్లెస్. సో ఇవి రెండు ఈక్వల్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో X ప్లస్ X 2X ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. 4 అడిపోతే -4 6 వస్తుంది. X ఈజ్ ఈక్వల్ టు 6/2 దట్ ఈస్ 3. సో ద వాల్యూ ఆఫ్ X ఈజ్ 3. ఇక్కడ X బదులు 3. 10C3 ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఇది 7 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో 10CX ఈజ్ ఈక్వల్ టు 10CX ప్లస్ 4 అయితే X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 4 అనే ఆప్షన్ అన్న తీసుకోవాలి. రెండుని కలిపితే 10 అన్న ఈక్వల్ అయ్యే ఆప్షన్ అన్న తీసుకోవాలి. అందులో ఏదన్నా ఒకటి ట్రూ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫార్ములే. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా చూద్దాం.
వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క ఫార్ములాను మనం ప్రూవ్ కూడా చేద్దాం. ఎన్సిఆర్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. దీని మీద మీకు కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ వస్తుంది. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. గుర్తుపెట్టుకోండి, ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. అంటే దీని నెంబర్స్లో మీరు అర్థం చేసుకోవాలంటే 7C3 ప్లస్ 7C2 అంతేనా. 7C3 ఆర్ బదులు 3 అనుకున్నాం అనుకోండి, మరి అప్పుడు R - 1 2 అవ్వాలి కదా. సో 7C3ని 7C2కి కలిపితే ఏమొస్తుందట ఆన్సరు? ఇక్కడ n బదులు 7 కదా, అంటే ఇప్పుడు n ప్లస్ 1 ఏమవ్వాలి? 8 అవ్వాలి. 8C R ఎవరు? 3. ఇది కదా R 3, అంటే ఇక్కడ కూడా R బదులు 3 తీసుకోవాలి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 7C3 వాల్యూని 7C2 వాల్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేయండి. 8C3 వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయండి, రెండు సేమ్ అవుతాయి. 7C3 చెప్పండి, షార్ట్ కట్ ఫామ్లో మనం డైరెక్ట్ చేస్తాం కదా. మనం 7C3 అంటే 7 3 స్టెప్స్ తగ్గించాలి బై 7 6 5 కదా, 3 స్టెప్స్ తగ్గించాలి బై 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1 ప్లస్ 7C2 అంటే 7ని 2 స్టెప్స్ తగ్గించాలి బై 2 × 1 దట్ ఈక్వల్ టు ఇది కూడా రాద్దాం. 8C3 అంటే 8 7 6 బై 3 × 2 × 1. ఇక్కడ క్యాన్సిలేషన్ 3 2 6 3 2 6 క్యాన్సిల్, 7 5 35 ప్లస్ 2 3 సో 7 3 21. ఈ రెండు కలిపితే ఎంత? 56. ఇప్పుడు చూద్దాం, ఇటు చూద్దాం. ఇక్కడ 3 2 6 3 2 6 క్యాన్సిల్, 8 7 56 సేమ్ వచ్చింది అదే. ఇట్లా కాకుండా మనం ఫార్ములా ప్రకారమే మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ఈ క్వశ్చన్ని ప్రూవ్ చేయమని, ఈ థియరమ్ని ప్రూవ్ చేయమని కూడా అడిగాడు. సో దీన్ని ప్రూవ్ చేద్దాం. వీటి ఫార్ములాలు అప్లై చేసి ప్రూవ్ చేయటమే, వాటిని సింప్లిఫై చేసుకుంటూ పోవటమే. ఆ సింప్లిఫికేషన్ తెలిస్తే చాలు. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్, చాలా జాగ్రత్త చూడండి, n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. బై డెఫినేషన్ మనం నేర్చుకున్నాం కదా, ఎన్సిఆర్ ఫార్ములా రాసి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ప్లస్, ఇది చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. దీన్ని గమనించండి, మనం ఏం రాసాం? పైన n ఫ్యాక్టోరియల్ రాసాం, ఇక్కడ n ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ రాసాం. కింద ఏం రాసాం? ఈ nలో నుంచి ఆర్ని మైనస్ చేసాం, n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏం రాసాం? ఇక్కడున్న ఆర్కి ఫ్యాక్టోరియల్ రాసాం. యాజ్ ఇట్ ఈస్ ఇదే దీనికి అప్లై చేయండి. పైన ఏం రాయాలి? ఇక్కడ n ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఓకే, ఇప్పుడు కింద ఏం రాయాలి? ఇక్కడ n మైనస్ ఆర్లా ఇక్కడ ఏమని రాయాలి? nలో నుంచి ఇక్కడ ఆర్ని తీసేసినట్టే ఇక్కడ nలో నుంచి r - 1ని తీసేయాలి. అంటే n మైనస్ నుంచి r - 1ను తీసేసేటప్పుడు బ్రాకెట్ పెట్టడం మీరు అస్సలు మర్చిపోకండి. ఫ్యాక్టోరియల్ మర్చిపోతారు, ఖచ్చితంగా మర్చిపోతారు, అది వేరే తేడా వస్తుంది. లేదు సార్ మైనస్తో మేము డైరెక్ట్గా అప్లై చేసుకుంటామంటే అసలు బ్రాకెట్తో పని లేకుండా చేయొచ్చు. బట్ చాలా జాగ్రత్త, దీంట్లోంచి దీన్ని మైనస్ చేసిన ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏముంది? ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఇక్కడ r - 1 ఉంది కాబట్టి r - 1 ఫ్యాక్టోరియల్. ఇది అర్థమైందా మీకు? ఈ ఎక్స్పెన్షన్ దీనికే ఇది కొంచెం ఎక్స్టెన్షన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయటంలోనే ఉన్నది మ్యాజిక్ అంతా. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ కూడా n ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది? మైనస్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, అంటే n మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు కామన్ తీయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫ్రాక్షన్ ఉందండి, ఫ్రాక్షన్లో కింద 7 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ ఏదో ఫ్రాక్షన్లో 8 ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది? 7 ఫ్యాక్టోరియలా 8 ఫ్యాక్టోరియలా? 8 ఫ్యాక్టోరియల్ పెద్దది. అంటే 8 ఫ్యాక్టోరియల్లో 7 ఫ్యాక్టోరియల్ ఉంటుంది, 8 ఫ్యాక్టోరియల్లో 7 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 7 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు? ఈ రెండిట్లోంచి 7 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తారా, 8 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తారా? చిన్నదాన్ని కామన్ తీయాలి, ఎందుకంటే ఈ చిన్నది ఇందులో కూడా ఉంటుంది కాబట్టి 1/7 ఫ్యాక్టోరియల్ 1 అనుకుందాం, దీన్ని 1/7 ఫ్యాక్టోరియల్ని కామన్ తీసుకుంటాం. చక్కగా తీస్తే ఏం మిగులుతుంది? 1/7 ఫ్యాక్టోరియలే ఉంది, అదే కామన్ తీసాం కాబట్టి 1. ఇక్కడేం మిగులుతుంది?
8 ఫ్యాక్టోరియల్ నుంచి 7 ఫ్యాక్టోరియల్ పోతే 1 ఫ్యాక్టోరియల్ మిగులుతుందని రాశారు. 8 ఫ్యాక్టోరియల్ని మీకు చాలా సంవత్సరాల క్రితం ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్ స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను నేను. 8 ఫ్యాక్టోరియల్ని మనం ఏమని రాయొచ్చు, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 8 ఇంటూ తన చిన్న నెంబర్ ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు, 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్, లేదా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అట్లా. సో ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ కామన్ వస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 8 మిగులుతుంది. ఆ ఆపరేషన్ ఇక్కడ చాలా జాగ్రత్త అండి. ఎవరిని కామన్ తీశారు మీరు, చిన్నదాన్ని కామన్ తీశారు. ఇప్పుడు చూద్దాం, ఈ రెండిట్లో n ఫ్యాక్టోరియల్ రెండిట్లో సేమ్ ఉంది కదా, n ఫ్యాక్టోరియల్ కామన్ తీద్దాం. ఇక్కడ మనకి ఏ అబ్జెక్షన్ లేదు. చలో కామన్ తీస్తున్నాయి, రెండిట్లో నుంచి కామన్ తీస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇది ఒక్కసారి చాలా జాగ్రత్త చూడండి. ఇదేంటిది n-r ఫ్యాక్టోరియల్, ఇదేంటిది n-r+1 ఫ్యాక్టోరియల్. ఈ రెండిట్లో ఎవరు పెద్దది, ఇది పెద్దది. ఎందుకంటే n-r+1 ఇది ఒకటి ఎక్కువ, దీనికన్నా ఇది ఒకటి ఎక్కువ. అక్కట్లాగా ఇది 7 ఫ్యాక్టోరియల్ అయితే ఇది ఒకటి ఎక్కువ, 8 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం ఎవరిని కామన్ తీయాలి, n-r ఫ్యాక్టోరియల్నా n-r+1 ఫ్యాక్టోరియల్నా, చిన్నదాన్ని కామన్ తీయాలి. సో నేను కామన్ తీస్తుంది n-r ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తున్నాను. ఓకేనా, ఇది కామన్ అయిపోయింది. ఈ రెండిట్లో ఇది కామన్ వచ్చేసింది. ఇంకొకటి మిగిలింది చూడండి, ఇది r ఫ్యాక్టోరియల్, ఇది r-1, ఇది చిన్నది. ఇప్పుడు మంచిగా గమనించండి, r-1 ఫ్యాక్టోరియల్ చిన్నది. అంటే ఇప్పుడు ఇది 8 ఫ్యాక్టోరియల్ అయితే ఇది 7 ఫ్యాక్టోరియల్ అన్నట్టు చిన్నది. మనం చిన్నది కామన్ తీయాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఎవరిని కామన్ తీయాలి, r ఫ్యాక్టోరియల్నా r-1 ఫ్యాక్టోరియల్నా, r-1 ఫ్యాక్టోరియల్ని కామన్ తీయాలి. సో ఈ 3 టర్మ్స్ ఇందులోంచి కామన్ రాగా ఇక ఏం మిగులుతుంది బ్రాకెట్లో, ఇప్పుడు చాలా జాగ్రత్తగా రాద్దాం. చలో, న్యూమరేటర్లో 1 n ఫ్యాక్టోరియల్ వచ్చింది. డినామినేటర్లో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్నది n-r ఫ్యాక్టోరియల్, ఉన్న n-r ఫ్యాక్టోరియల్ కామన్ తీసావు, అక్కడ ఏం సరిపోలేదు. ఇక్కడ ఉన్నది ఏంటి మరి, r ఫ్యాక్టోరియల్. నువ్వు కామన్ తీసింది ఎంత, r-1 ఫ్యాక్టోరియల్, అంటే ఒకటి తక్కువది. అంటే 8 ఫ్యాక్టోరియల్ ఉంటే 7 ఫ్యాక్టోరియల్ కామన్ తీసావు, అప్పుడే మిగులుతుంది 8 మిగులుతుంది. అంటే ఇక్కడే మిగులుతుంది r మిగులుతుంది. ఎందుకంటే r ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్, దీనిలాగా. సో r-1 ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకుంటే r మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఇది కూడా 1 అవుతుంది, 1 మిగులుతుంది బై. చలో ఇది కూడా అంతే కదా, ఇది ఒకటి ఎక్కువ, n-r ఫ్యాక్టోరియల్, ఇది n-r+1 ఫ్యాక్టోరియల్. ఇందులో ఇది ఉంటుంది కాబట్టి ఇది కామన్ తీసాం. సో ఏం మిగులుతుంది, n-r+1 మిగులుతుంది. n-r+1 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ n-r+1 ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. ఇది ఇంటూ దానికి ఒకటి తక్కువ ఫ్యాక్టోరియల్. సో దీన్ని కామన్ తీశారు కాబట్టి ఇది మిగిలింది. సో ఇది r-1 ఫ్యాక్టోరియల్, మీరు r-1 ఫ్యాక్టోరియల్ కామన్ తీశారు కాబట్టి ఇక్కడ ఇదండి బ్రాకెట్లో మిగిలింది. ఓకేనా, ఇది చేయటం వస్తే ఇక్కడి నుంచి తీరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 2 స్టెప్పుల్లో ఆన్సర్ అయిపోతుంది. దీని పైనది ఇబ్బంది పెట్టదు, దీని కిందది ఇబ్బంది పెట్టదు. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఈ కామన్ టేకింగ్ ప్రాసెస్సే. ఈ గడ్డు సమస్యని ఇప్పుడు మనం చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా దాటేసాం. చలో ఇక దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం కామన్ తీసిన టర్మ్ జాగ్రత్త రండి, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ లోపల ఎల్సిఎం. ఇది ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి. n-r+1 ఇంటూ 1 n-r+1 ప్లస్ r ఇంటూ 1 r బై డినామినేటర్ ఏమవుతుంది, ఈ రెండింటి ప్రొడక్ట్ అవుతుంది, n-r+1 ఇంటూ r. పైన ప్లస్ r మైనస్ r క్యాన్సిల్. ఇగో మీకు ఒక విషయం చెప్తే దాన్ని 2 వైపులో చదవాలండి. 8 ఫ్యాక్టోరియల్ని ఏమని రాయొచ్చు అని చెప్పాను నేను, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు అని చెప్పానా. దాని అర్థం ఏంటి, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ని 8 ఫ్యాక్టోరియల్ని రాయొచ్చు అని కూడా అర్థం వస్తుంది కదా. అంటే ఇప్పుడు నాకు ఎక్కడైనా ఇప్పుడు చెప్పండి 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ కనపడదండి, దీని ఏం రాస్తారు, 6 ఫ్యాక్టోరియల్ అని రాస్తారు. 5 ఫ్యాక్టోరియల్ ఇంకో నెంబర్ కూడా యాడ్ అయిందంటే 6 ఫ్యాక్టోరియల్. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇక్కడ గమనించండి, అవసరం ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది. ఒక స్టెప్ రాద్దాం, మళ్ళీ అయితే కన్ఫ్యూజ్ అవుతాయి. n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడే మిగిలింది n+1 బై
n మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్. ఇప్పుడు నేను ఇక్కడ అన్నమాట ఇక్కడ నీకు ఎట్లా ఉపయోగపడ్డది, ఎట్లా అవసరం పడుతుందో చాలా జాగ్రత్త చూడండి. ఇది n ఫ్యాక్టోరియల్, ఇదేంటి n ప్లస్ 1. n ప్లస్ 1 అంటే ఇప్పుడు ఇది 6 ఫ్యాక్టోరియల్ అయితే ఇది 7 ఫ్యాక్టోరియల్, ఓన్లీ 7. 6 ఫ్యాక్టోరియల్ లేదా ఇది 5 ఫ్యాక్టోరియల్ అని మీరు ఇక్కడ 5 తీసుకున్నాం కదా, ఇది 5 ఫ్యాక్టోరియల్ అయితే దాన్ని ఎవరితో ఇంటూ చేస్తున్నట్టు నువ్వు 6తో. 5 ఫ్యాక్టోరియల్ దాని నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేస్తే నీకేమొచ్చింది 6 ఫ్యాక్టోరియల్. అంటే ఈ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇప్పుడు, అవునా? n ఫ్యాక్టోరియల్ని దాని నెక్స్ట్ నెంబర్ n ప్లస్ 1తో ఇంటూ చేస్తే n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ని 5తో ఇంటూ చేస్తే 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 10 ఫ్యాక్టోరియల్ని 11తో ఇంటూ చేస్తే 11 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇది n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇది n మైనస్ ఆర్ ప్లస్ 1. అంటే ఇది 5 ఫ్యాక్టోరియల్ అయితే ఇది 6 అవుతుంది కదా, ప్లస్ 1 కదా, n మైనస్ ఆర్ ప్లస్ 1 కదా. అంటే ఇది 5 ఫ్యాక్టోరియల్ అన్నట్టు ఇంటూ 6 అన్నట్టు. 6 ఫ్యాక్టోరియల్ రాయాలి కదా, అంటే దీనికి ఫ్యాక్టోరియల్ రాయాలి. ఎవరికి? n మైనస్ ఆర్ ప్లస్ 1కి ఫ్యాక్టోరియల్. అలానే ఇది చూడండి, ఇది r మైనస్ 1 ఫ్యాక్టోరియల్, ఇది r. ఇది కూడా అంతే కదా, ఇది 5 ఫ్యాక్టోరియల్ అయితే అది 6. r మైనస్ 1 కన్నా ఒకటి ఎక్కువ కదా r. అంటే ఇప్పుడు ఏం రాయాలి? r ఫ్యాక్టోరియల్ రాయాలి. చలో అయిపోయింది, మన ఆన్సర్ వచ్చేసింది. సో దీన్ని ఇంకొక స్టెప్ రాస్తున్నాను. n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ప్లస్ 1ని n ప్లస్ 1 మైనస్ ఆర్ అని రాద్దాం. తప్పేముంది? మైనస్ ఆర్ అటు రాద్దాం, అన్నిటి రాద్దాం, సింబల్స్ మారలే కదా. ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ n ప్లస్ 1 cr. దిస్ ఈజ్ నథింగ్ బట్ n ప్లస్ 1 cr. అది ఎలా అయింది ఒకసారి మీరు రివర్స్లో చెక్ చేయండి దీన్ని. ఇప్పుడు మీరు n ప్లస్ 1 cr మీకు ఇస్తే మీరు ఎట్లా అప్లై చేస్తారు ఫార్ములా? దీనికి ఫార్ములా ఎట్లా అప్లై చేశారు, దీనికి ఫార్ములా ఎట్లా అప్లై చేశారు? మీరు తెలియకుండా దీనికి ఫార్ములా అప్లై చేసి చూడండి. ఎన్సీఆర్కి ఎట్లా రాశారు? n ఫ్యాక్టోరియల్ బై ఈ రెండింటి డిఫరెన్స్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాశారు. ఎన్సీఆర్ మైనస్ 1కి ఎట్లా రాశారు? n ఫ్యాక్టోరియల్ బై ఈ రెండింటికి డిఫరెన్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడున్న ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని చూడండి, n ప్లస్ 1 cr అంటే n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1కి ఆర్కి మధ్య డిఫరెన్స్ n ప్లస్ 1 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడున్న ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే సో దీన్ని ఇలా రాయటంలో తప్పలేదు కదా. దస్ దిస్ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, ఈ వీడియోలోనే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దామంటే చాలా లెంగ్తీ అవుతుంది. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కోసం మనం సెపరేట్ వీడియో చేద్దాం. అప్పటి వరకు బాయ్, జై హింద్.